14 మధ్యరాత్రి 1 గంట చిల్లరకి ఈ సంక్రాంతి పుణ్యకాల ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 15వ తారీఖు రోజున సంక్రాంతి పర్వదినం. ఈ యొక్క సంక్రాంతి పర్వదినంగా ప్రధానంగా విశేషమైనటువంటి దానాది కార్యక్రమాలు చేయమని స్నానము. ఈ భోగి పండుగ రోజున అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి సంక్రాంతి రోజున అభ్యంగన స్నానం ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందే నువ్వుల నూనెతో ఒంటిని దట్టించి అభ్యంగన స్నానం చేయాలి. లేదా ఒక గౌణ కాలం అనగా 30 లేదా 40 నిమిషాల మధ్యకాలం సూర్యోదయం అయిన తర్వాతనైనా కానీ అది విపత్కర పరిస్థితిలో చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను సూర్యోదయం దాటిన తర్వాత మాత్రం స్నానం ఆచరించకండి. ఏమవుతుంది, మనకు శాస్త్రంలో రోగగ్రస్తులవుతారు, దారిద్ర్యహీనులవుతారు అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటని మనం ఆలకిద్దాం. ఈ ప్రధానంగా ఈ రోజున పితృదేవతలు సంక్రాంతి పర్వదిన సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఎందుకంటే మన 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయంటే మన తల్లిదండ్రుల తాత ముత్తాతల యొక్క దేవతల యొక్క ఆశీర్వచనం. కాబట్టి వారికి ఆత్మతృప్తి కలిగించాలనే సదుద్దేశంతో విధిగా ఖచ్చితముగా నియమ ప్రకారము ఆ ఇంట్లోని వారసుడు అంటే ఆ యొక్క వారసుడు, ఆ కుటుంబ వారసుడు పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానములు అనేటువంటివి ఖచ్చితముగా చేయమని శాస్త్రం. మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులను పిలిపించుకొని చేయించవచ్చు. లేకపోతే ఈ యొక్క పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాన్ని బ్రాహ్మణుని కర్తగా పెట్టి మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆదివారము అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రము మహాపుష్య అమావాస్యగా చెప్పబడి ఉంది. ఇది చాలా అరుదుగా సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఈ యొక్క రోజున అవకాశం ఉంటే ఈ రోజున కూడా పిండ ప్రదానాలు చేయించడం జరుగుతుంది. అలాగే సాయంకాల ప్రదోషకాల సమయంలో దశమహావిద్యల యొక్క హోమాది కార్యక్రమాలు అంటే సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా రాజశ్యామల, బగలాముఖి, ప్రత్యంగిర, వారాహి, అలాగే ధూమవతి లాంటి హోమాలు, కాలభైరవ హోమాలు, మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 18వ తారీఖు ఆదివారం అమావాస్య సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో. ఇక ఈ రోజున విధిగా చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాల గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైతే మంచి చక్కటి సంతానము కావాలి, వంశోద్ధారకుడు కావాలని ఆలోచిస్తుంటారో, అటువంటి కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దంపతులైనా కానీ తల్లిదండ్రులైనా కానీ కుటుంబంలో మంచి వారసుడు లభించాలి అనే ఉద్దేశంతో, చక్కటి సంతానం కలగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పెరుగుని, అలాగే పాదుకలు అంటే చెప్పులు, గొడుగు, విసనకర్ర, నీటి కుంభము అంటే నీరు ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి మంచినీరు, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో కానీ నీరు పెట్టి మంచినీరు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఇవి బ్రాహ్మణునికి వస్త్ర సహితముగా దానం చేయమన్నది. ఈ కారణం చేతనే మనకు యశోద నందుని కుమారుడిగా శ్రీకృష్ణుల వారు, అలాగే కృపి ద్రోణాచార్యుడికి సప్త చిరంజీవులైనటువంటి అశ్వత్థామ, అలాగే కలియుగ అర్చామూర్తి దైవము అయినటువంటి వెంకటేశ్వరుడు వగుళమాతకి పుత్రులుగా జన్మించడం జరిగింది. ఇంతటి తార్కాణాలు మనకు కనబడుతున్నప్పుడు మనం ఈ చిన్న పరిహారాన్ని సంక్రాంతి రోజున చేయకుండా ఉంటామా? అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా కూష్మాండము దానం చేయమని కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. ఎవరైతే రోగ విముక్తులు కావాలి, అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటారో అటువంటి వారు తిలలతో అనగా నల్ల నువ్వులతో ఆవుని, ఎద్దుని మనము చిన్నగా తయారు చేసుకొని నల్ల నువ్వులతో ఆ యొక్క ప్రతిమలను తయారు చేసుకొని వాటికి గో అష్టోత్తరంతో కానీ, మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ, శివ మరియు గౌరీ అష్టోత్తరంతో కానీ పూజ చేసి వాటిని బ్రాహ్మణికైనా దానం ఇవ్వవచ్చు, లేదా చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే, అలాగే అష్టోత్తరంలో ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయమనేది శాస్త్రం శివరహస్య గ్రంథంగా. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల సకల రోగముల నుంచి విముక్తి అవుతారని మనకు శాస్త్రం. అంతేకాకుండా ఈ రోజున పరమేశ్వరుడికి శివరహస్య గ్రంథ విధానముగా పరమేశ్వరుడికి మహాఘృత కంబళము అర్పించాలి అని చెప్పబడి ఉంది. అంటే తెల్ల ఆవుతో కానీ నల్ల ఆవుతో కానీ వచ్చినటువంటి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి అటువంటి ఆవు నేతిలో
కంబళిని ముంచి ఆ పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా వేయమని శాస్త్రం. అంటే ఎందుకు చెప్పబడి ఉంది? ఇది చాలామంది ధనికులు మాత్రమే చేయగలిగినటువంటిది. కాబట్టి మంచి ఆవు నేతిని సంపాదించి పరమేశ్వరుడికి ఆవు నేతితో అభిషేకము జరిపించి ఒక 5x5 జాకెట్ పీసు లాంటిది కంబళి, దీన్నే రగ్గు అంటాము. అంటే ఆ కంబళిని ఆవు నేతిలో ముంచి లేదా ఆవు నేతిని బాగా అద్ది పరమేశ్వరుడికి ఇచ్చిన, భక్తిపూర్వకంగా ఇచ్చిన సకల భోగభాగ్యాల్ని ప్రసాదిస్తాడో ఆ పరమేశ్వరుడు యొక్క సంక్రాంతి రోజునే చేయదగినటువంటి పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కటి పరిహారాన్ని చేయండి. అలాగే ప్రధానంగా మజ్జిగ కుండ నిండా మజ్జిగ వేసి వాటిని బాగా చిలికి వెన్న నురగలాగా పైకి ఉదిగి వచ్చినటువంటి కుంభాన్ని, అనగా ఆ కుండని బ్రాహ్మడికి దానం చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం శివరహస్య గ్రంథం గుండా. కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ రకమైనటువంటి మనం ఆచరించాలి. అంతేకాకుండా పిల్లలకి దిష్టి దోషాలు తొలగిపోవడం కోసం ఈ రోజున చిలకల బత్తీస లాంటివి మనం హారంగా మెడలో వేసి కనుమ రోజున అందరికీ పంచుతారు. అలాగే అసలు శాస్త్రీయ ప్రకారము ఈ సంబంధించినటువంటి ఇంట్లోని ఆడవాళ్ళు పిల్లలకి దిష్టి దోషం తొలగిపోవడం కోసం పిండి వంటల్లో భాగంగా ఆ పిండిని పక్షుల యొక్క ఆకారముగా తయారు చేసి వాటిని ఈ సంక్రాంతి పండుగ రోజున పిల్లల హారంగా వేసి పిల్లల మెడలో వేసి ఆ సంక్రాంతి పండుగ రోజంతా కూడాను వాళ్ళని యథేచ్ఛగా ఆడుకోమని చెబుతారు. తదనంతరం కనుమ రోజున ఇవి పక్షులకి ఆహారంగా వేస్తారు. అంతేకాకుండా ఈ రోజున దేవాలయంలో కానీ, గృహంలో సింహద్వారం దగ్గరనైనా కానీ, లేదా ఇంట్లో దక్షిణం వైపునైనా కానీ వడ్ల కుచ్చులని మనం ఒక గుంజ పాతి వడ్ల కుచ్చులను కట్టినట్లయితే ఆ వడ్ల కుచ్చులని పక్షులు భుజిస్తాయి. ఆ పక్షులే పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి ఆ వడ్ల కుచ్చులను భుజిస్తాయని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఈ యొక్క భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకోమని శాస్త్రం. ఈ 2 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. శుచిర్భూతులై ఆనందంగా ఉండాలి.